రైట్. జాయిన్ అయ్యారు మనతో పాటు నర్రా విజయ్ కుమార్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే కన్నా అరవింద్ గారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ గారు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో కేటీఆర్కి ఇప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఏమంటారు, కేటీఆర్ అరెస్ట్ తప్పదంటారా, లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఆయన ఈ విషయాన్ని చాలా లైట్గా తీసుకుంటారు అంటారు? ఎందుకంటే అరెస్ట్లకి పోటీ పడుతున్నారు అని నర్సయ్య గారు అంటున్నారు కదా. ఫార్ములా ఈ రేస్ అనేది జరిగింది, అదొక బ్రాండ్ కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ జరిగినటువంటి ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. 2023లో ఒకసారి జరిగింది, 24 కోసం జరగాల్సినటువంటి కార్యక్రమం ఫార్ములా ఈ రేస్ అండ్ ఎలక్ట్రికల్ కార్ సంబంధించినటువంటి రేస్. ఇది ఫార్ములా 1 అంటేనేమో మన డీజిల్ పెట్రోల్ తో జరిగే కార్ల రేసింగ్ ఫార్ములా 1. ఇది ఫార్ములా ఈ ఎలక్ట్రికల్ కార్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ కార్లు పొల్యూషన్ తగ్గించడానికి ఎలక్ట్రికల్ కార్లను పెంచాలి, దీనికి సంబంధించినటువంటిది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాంట్లో ఇది 12 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా ఈ రేసు బీజింగ్ లో జరిగింది, లండన్ లో జరిగింది, సియోల్లో జరిగింది, షాంఘైలో జరిగింది, జకర్తాలో, ఆ ప్లేస్ హైదరాబాద్. ఇట్లాంటిది ప్రపంచంలో కొత్తగా ఈ ఎలక్ట్రికల్ కార్ ఎరాలో, ఎలక్ట్రికల్ కార్ ప్రపంచంలో 12 సంవత్సరాలు జరుగుతున్న రేసింగ్ లో హైదరాబాద్ ఒకటి. ప్రపంచ నగరాలలో జరిగినటువంటి హైదరాబాద్ కూడా ఒక ప్రపంచ నగరంలో జరిగింది. ఇది పోటీ జరిగాయి. ఇప్పుడు 24 ఒకసారి జరిగింది. నెక్స్ట్ సీజన్ జరిగే సమయంలో ఫస్ట్ సీజన్ కు స్పాన్సర్స్ దొరికారు, సెకండ్ సీజన్ కు జరగటానికి కావలసినటువంటి నేపథ్యంలో స్పాన్సర్లు రాకపోతే నెక్స్ట్ మేము ఎలక్షన్స్ వచ్చినాయి, నెక్స్ట్ వీళ్ళని ఎవరైతే స్పాన్సర్ ని వెతుక్కుంటామని చెప్పారో, వెతుక్కునే లోపు వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవడానికి కావలసినటువంటిది ప్రభుత్వ పరంగానే చేద్దామని ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని అప్పటి ప్రభుత్వము 55 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఆ క్రమంలో ఈ నిధులు విడుదల చేశారు. ఆ క్రమంలో నిధులు విడుదల చేశారు, పనులు స్టార్ట్ చేశారు. ఈవెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కంటిన్యూషన్ ప్రాసెస్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి? ఎగ్జాంపుల్ అండి, మీరు పెళ్లి ఒక ఈవెంట్ చేస్తున్నారు, ఈవెంట్ కావాల్సినటువంటిది ఇచ్చారు, ఇంట్లో టెంట్ వేయడానికి దానికి వేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ ఇంటి పెద్ద దాన్ని కంటిన్యూషన్ చేయాలి. రద్దు చేసుకుంటే నష్టం ఎవరికి జరిగింది? ఎవరు రద్దు చేసుకోమన్నారు? నువ్వు అనవసరంగా నీ ఇగోకు పోయి ఇంత పెద్ద బ్రాండ్ ఇమేజ్ జరిగేటువంటిది, ఇంత పెద్ద ఈవెంట్ జరిగేది, ప్రపంచ నగరాలలో ఒక నగరంగా హైదరాబాద్ పేరు వచ్చినటువంటిది 55 కోట్లు కోసము నువ్వు రద్దు చేసుకున్నావు. రేవంత్ రెడ్డి వచ్చే రాకడితోటి రద్దు చేసిండు. అది కంటిన్యూషన్ జరగాలి. ఇప్పుడు డిసెంబర్లో గవర్నమెంట్ వచ్చింది, జనవరి ఫిబ్రవరిలో ఈ సంవత్సరం జరిగేది ఉండే. నువ్వు వచ్చిన ఇమ్మీడియట్గా రుణమాఫీ చేయడానికి 9వ తారీఖు నాడు కుదరలేదు. 9వ తారీఖు 9 నుంచి 15 లోపే డిసెంబర్ 9 నుంచి 15 లోపే ఈ రేసును రద్దు చేసుకుంటున్నా అని చెప్పావు. 55 కోట్లు ఎవరి వల్ల నష్టం జరిగింది? ఎవరు జేబులకు పోలే కదా. హైదరాబాద్ ఇమేజ్కి సంబంధించినటువంటి అంశము అంతర్జాతీయ నగరాల సాటిగా 12 సంవత్సరాల నుంచి ఈ ఎలక్ట్రికల్ కార్ రేస్ నడుస్తుంటే నెక్స్ట్ జనరేషన్ ఎలక్ట్రికల్ కారే. ప్రపంచంలో ఇక పెట్రోల్ డీజిల్ కార్లు తక్కువైపోతాయి. అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పటి నుంచి అంటే ఇంకొక 10-15 ఏళ్లకో 20 ఏళ్లకో రేంజ్ ఎట్లా ఉంటుండే? ఎలక్ట్రికల్ కార్ రేస్ రేంజ్ హైదరాబాదే డెస్టినేషన్ ఉంటుండే. అట్లాంటి అవకాశాన్ని పోగొట్టి ఫ్యూచరిస్టిక్ ఆలోచన లేనటువంటి ప్రభుత్వము, కంటిన్యూషన్ ప్రభుత్వము, గత ప్రభుత్వం 55 కోట్లు ఇచ్చిందని చెప్పి దాన్ని కంటిన్యూషన్ చేసి ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ డబ్బులు దానికి సంబంధించినటువంటిది నీకు దాదాపు 2,90,000 కోట్ల బడ్జెట్, 55 కోట్ల రూపాయల విషయాలు ఇంత పెద్ద ఈవెంట్ రద్దు చేసినారు. అసలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అసలు అరెస్ట్ చేయాలండి. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తప్ప ఇంత పెద్ద బ్రాండ్ వాల్యూ, ఇంత పెద్ద ఇంటర్నేషనల్ కోసం లండన్, షాంఘై, సియోల్, ఇటువంటి ఆ ప్లేస్లో హైదరాబాద్, జకర్తా, ఇట్లాంటి ప్లేస్లలో పెట్టుకో, ఇట్లాంటి స్థాయి ఊహించుకోని పోకుండా కురచగా ఆలోచించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కురచ ఆలోచనలతోటి నువ్వు విచారణ చేసుకుంటే ఏమవుతుంది? అది కేసు ఉంది గీసు ఉంది అని అంటే ఒక
చెప్తానే ఉన్నాయి హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ నుంచి ఇవ్వలేదని మేము దాచుకున్నాం అంటే అది ఏమన్నా స్కామ్ అవుతుంది. మేము ఇచ్చినామనే చెప్తుండ్రి, అది ఏమన్నా స్కామా? ఇచ్చినాము, ఈవెంట్ నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు. బట్ ఈవెంట్ ఇక్కడ క్యాన్సిల్ ఏంటంటే విజయ్ చేసి గారు ఓకే స్కామ్ జరిగింది అని అంటున్నారు కానీ అక్కడ ఎట్లా జరిగి- 55 స్కామ్ కోట్ల అది కాదండి. నిధుల స్కామ్ విషయంలో ఒక్క నిమిషం మేడం. స్కామ్ అనేది ఎవరిదైనా సొంత జేబులోకి పోతే, ఇంకేదైనా పోతే స్కామ్ అంటారు. మ్, ఈవెంట్ ఇదేమన్నా పెద్ద ప్రాజెక్ట్ గట్టి ఇంకేదో గట్టి కాదు కదా. 55 ఇంటర్నేషనల్ హెచ్ఎండిఏ కొత్తగా చెల్లించదు, ఇంటర్నేషనల్ గా చెల్లించే చెక్కులైనా ఏదైనా చెక్కుల ద్వారా చెల్లించినటువంటి అమౌంట్ ఇది. మ్, చెక్కుల ద్వారా ఒక సంస్థ ఏర్పాటు, దానికి ఈజీ ఒక ఈ కార్ రేస్ అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు అవి వేరే ఉంటాయి చాలా. వాళ్ళు ఏంది రావాల్సిన డ్రైవర్స్ కావచ్చు, కార్ రేస్ కావచ్చు, ఇంకా ఏంది జాగ్వార్, మహేంద్ర, టీసీఎస్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలన్నీ పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి సంస్థ ఇది. మ్, కొన్ని కోట్ల మంది, అప్పటికే కొన్ని కోట్ల మంది దీన్ని వీక్షిస్తారు. ఫార్ములా రేస్ అంటే ప్లస్ ఇదేంది ఒక పెద్ద ఎలైట్ సెక్షన్, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అబ్జర్వ్ చేసే గేమ్ ఇది. మ్, ఇంత పెద్ద మల్టీ మిలియనర్లు, బిలియనియర్స్ పెద్ద అబ్జర్వ్ చేసే గేమ్. హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చూస్తే వాళ్ళు హైదరాబాద్ లో ఏంది అని చెప్పి వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటది. ఇట్లా 55 కోట్ల కోసము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఆలోచనే లేదు. అందుకే బ్రాండ్ ఇమేజ్ హైడ్రా తోటి పోయింది, ఇటువంటి వాటితోటి మొత్తం పడిపోయి ఆదాయం ఎందుకు పడిపోయింది అంటే, ఇప్పుడు హైదరాబాద్ ఆదాయము తెలంగాణ ఆదాయం ఎందుకు పడిపోయింది? 16% పడిపోయింది ఈ సంవత్సరం. ఎందుకు పడిపోయింది? ఇట్లాంటి చెత్త నిర్ణయాలు తీసుకొని ఓ బ్రాండ్ ఇమేజ్ పెంచుతారు కానీ 55 కోట్ల దగ్గర రాజకీయంగా మీకేమైనా ఉంటే చూసుకోండి, రాజకీయంగా కొట్టుకోవాలి, రాజకీయంగా చేయండి. ఈ తెలంగాణ ఇప్పుడు చివరికి ఎందాకైంది, తెలంగాణ సీఎం ఎవరు అనేది ఒక సెలబ్రిటీకి కూడా తెలియని స్థితికి తెలంగాణ ఏడాది కాలంలో దిగజార్చారు. ఇంత పెద్ద అదే కదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. ఒక సెలబ్రిటీ నిన్ను మాట్లాడితే తెలంగాణ సీఎం అంటే ఆ పేరు మనిషినందుకు అరెస్ట్ చేసిరని కూడా అంటూ వస్తుంది. తెలంగాణ సీఎం ఎవరో చెప్పలేని స్థితికి ఒక సెలబ్రిటీ పోయిండండి. తెలంగాణ అంత కురచబుద్ధితోటి చేసినటువంటి పరిపాలన వల్ల సీఎం పేరే గుర్తులేదు. ఇంతకుముందు తెలంగాణ అంటే ఇంత పెద్దగా ఉంటుండే ఉద్యమం అప్పటి నుంచి కూడా. ఓ ఏడాదిలో తెలంగాణ సీఎం అంటే తెలియని స్థాయికి పోతాదండి. ఇట్లా చిల్లర చేసినటువంటి దెబ్బతిన్నది తెలంగాణ భారతదేశంలో. ఇంటర్నేషనల్ గా బ్రాండ్ ఉన్నదాన్ని దెబ్బతీసి ఆదాయం అంతా పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు స్కీమ్స్ కే డబ్బులు. హైదరాబాద్ ఒక తెలంగాణకు ఆర్థిక ఇంజన్ ని ఉత్త పుణ్యానికి 55 కోట్ల కోసం ఈవెంట్ రద్దు చేసి సర్వనాశనం చేసి పెట్టిరి. హైడ్రా తోటి సర్వనాశనం చేసి పెట్టిరి. ఇక ఎడబెట్టుకోవాలి తెలంగాణ.